తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హైదరాబాద్కు చెందిన జనంపల్లి దిలీప్ రెడ్డి, శశికళ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. అనంతరం ఉభయదాతలకు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవులు సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, శ్రీరామ్ సుధాకర్, ఆలయ పూజారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందులో ఈరోజు మనకి అందరికి ఇష్టమైన కూరలు వచ్చినాయి. గోంగూర పచ్చడి, కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, అందరిని ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత 4 సంవత్సరాల 2 వారాల నుంచి చాలా చక్కగా దాతల దాతృత్వంతో జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు హైదరాబాద్ వాస్తవులైనటువంటి జనంపల్లి దిలీప్ రెడ్డి గారు, శశికళమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటూ వడ్డించిన వాళ్ళు, ప్రసాదం తీసుకున్న వాళ్ళు, ఆ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లి ప్రార్థన చేస్తూ, ఇప్పుడు మనం ఎంతో సంపాదిస్తాం, ఎంతో ఖర్చు పెడతాం, కానీ గ్రామ దేవత దగ్గర ఖర్చు పెట్టేటువంటి ధనం అది 10 పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఇది మటు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందువల్లనంటే దాచిపెట్టిందే మంద కాదు, ఖర్చు పెట్టి ఇతరులకు ఖర్చు పెట్టిందే మంది. దాచిపెట్టింది అది ఎత్తుకుపోతాడు. మనం ఖర్చు పెట్టింది మన కళ్ళ ముందు జరుగుతుంటుంది కాబట్టి మనం మొట్టమొదటి మనం పొందాలి ఆనందాన్ని. తీస్తే ఏమైపోతుందంటే కాదు, తీస్తేనే మంచి జరుగుతుంది, తీయకపోతే మంచి జరగదు ఎవరికైనా కూడా. ఇది వాస్తవం. అందువల్ల దాతలందరూ కూడా ఈ ఒక్క
నిజాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న అన్నంలో ఉన్నంత పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు కాబట్టి. అందువల్ల మళ్ళీ ఇంకోటి కూడా, ఇప్పుడు మన దేవస్థానం చైర్మన్ గారు ఇక్కడ చుట్టూరు ఆడిటోరియం నిర్మించున్నారు. పెళ్ళిళ్ళకి కావచ్చు, బర్త్డేలకు కావచ్చు, నిశ్చితార్థాలకు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలకి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలని కూడా అదృష్టం కావాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సేవా